న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు చరమగీత పాఠం చెప్పడం జరుగుతుందని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక భూ కబ్జాలు దోపిడీలు అరికట్టాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జగన్నాథపురం మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నుండి మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు భారీ ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దౌర్జన్యాల్ని అడ్డుకునే విధంగా జనసేన పార్టీ పనిచేయడం జరుగుతుందన్నారు. కాకినాడ సిటీలో జనసేన పార్టీ విజయం సాధించేందుకు ప్రతి ఇంటికి వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. మత్స్యకారుల జాతిని అవమానించిన ద్వారంపూడిని ఓడించేందుకు కష్టపడి పనిచేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు మహారాజ దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మా గురువు గారు శ్రీ మల్లాడి కృష్ణారావు గారి అడుగుజాడల్లో కాకినాడ సిటీలో ఉన్న జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు జన సైనికులు వీర మహిళల సహకారంతో ఈరోజు భీమవరంలో పార్టీలో ప్రవేశించడం జరుగుతుంది. ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే 10 సంవత్సరాల నుంచి సేవా రంగంలో ఉంటున్న నేను పొలిటికల్ రీఎంట్రీ తీసుకోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు. ఆయనలో ఉన్న సేవా దృక్పథం మరింతగా నన్ను ఆకర్షించింది. మత్స్యకారుల పట్ల మా జాతి పట్ల ఆయన చూపిస్తున్న ఆదరణ నన్ను ముగ్ధుని చేసింది. కాబట్టి ఈ 2 కారణాల చేత కళ్యాణ్ గారు సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతూ ఒక జన సైనికుడిగా కాకినాడ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు జన సైనికులు వీర మహిళలకు మా ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించాలి. తద్వారా జనసేన పార్టీని కాకినాడ సిటీలో పెడతానని, ఈ దుష్ట పరిపాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్క జన సైనికులే కాదు, ప్రతి ఒక్క కాకినాడ ప్రజలు కూడా చెయ్యి కలిపి కాకినాడ సిటీలో జరుగుతున్న ఈ దోపిడీలు అరాచకాలకు అంతమొందించాలన్నా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలని కట్టడి చేయాలన్నా ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్తోనే ఈరోజు నేను పార్టీలో ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మధ్యాహ్నం 3 గంటలకి భీమవరంలో 3 గంటలకి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది. రేపటి నుంచి మా కార్యాచరణ కాకినాడ సిటీలో ప్రతి డివిజన్లోకి ప్రతి వార్డులోకి మేము వెళ్తాం. పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తాం. పార్టీ ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా కాకినాడ సిటీలో జెండా ఎగరాలి, జనసేన జెండా ఎగరాలి. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. ఇది తచ్చరించిన తర్వాత అనేక దందాలు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా, అనేక మాఫియాలకు అడ్డాగా ఈరోజు కాకినాడ సిటీ ప్రవేశిస్తుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేజర్ కమ్యూనిటీ మా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఓట్లతో నెగ్గిన ఇక్కడ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మత్స్యకార జాతిని కించపరిచేలా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో క్షమించే విషయం లేదు. మా కార్యాచరణ ఏంటో మా గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు మాకు తెలియజేశారు. కాబట్టి రేపటి నుంచి అదే మేము ఆచరణలో పెడతాం. ప్రతి మత్స్యకారు ఇంటికి కూడా నేను తిరుగుతాను, వాళ్ళు జాగృతం చేస్తాను. ఈ దుష్ట పరిపాలనని, మరీ ముఖ్యంగా ఈ కాకినాడ సిటీని రక్షించుకుంటాం. ఈ కాకినాడ సిటీని ద్వారంపూడి చేసిన కబ్జాల నుంచి, కబంధ హస్తాల నుంచి మేము కాపాడుకుంటాం.